కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే నిర్మాణం చేసిన ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి బలవంతంగా ఆవిష్కరించినటువంటి విగ్రహం. నువ్వు ఏ విగ్రహం పెడుతున్నావో మాకు తెలియదు, కనీసం ఎవరికి చూపించకుండా ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరగలేదు. అంబేద్కర్ గారి వర్ధంతి రోజున వర్ధంతి రోజు ఒక రోజే కాదు, జయంతి రోజు కూడా అక్కడికి మీరు ఎవరు పెట్టిన విగ్రహం అనే దాన్ని చూడొద్దు. ఓకే, ఆ విగ్రహం యొక్క గొప్పతనాన్ని చూడాలి, ఆ విగ్రహానికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. యాజ్ ఏ గవర్నమెంట్గా మీ బాధ్యత. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన కన్నా 1 సంవత్సరం పాటు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్ణయుగం అని చెప్తారు. అంటే వాళ్ళు చెప్పుకున్నాడు కాదు, ఏ విషయంలో వాళ్ళు ప్రగతిని సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి అబద్ధపు హామీలను అమలు చేయాలి. ఇన్ని అబద్ధాలు చెప్పిండో ఆయనకు తెలియదా? ఇక విద్యా సంస్థల పరిస్థితి ఏంది? గురుకులాలు ఘోరమైన పరిస్థితి, తినడానికి తిండి పెట్టలేని పరిస్థితి. పిల్లలు చనిపోవడం వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? అట్లాంటి పాపకార్యాలు ఎవరు చెయ్యరు. ఇక్కడ అసలు వ్యవసాయ రంగాన్ని మొత్తం చిన్న భిన్నం సర్వనాశనం చేసిన సంవత్సర కాలం అభివృద్ధి చేసామని రైతు పండుగ వాళ్ళు సంబరాలు చేసుకోవడం కాదు నేను అనేది. నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అనేకమైన రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మనం మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు ఉద్యమకారులు, కేసీఆర్ గారి తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సీనియారిటీ మీరే. ఎన్నిసార్లు గెలిచారు అంటే ప్రతి పరిణామం మీకు తెలుసు, మీరు కళ్ళకు కట్టినట్టు చూశారు, ఉద్యమం నుంచి ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహం మీద అనేకమైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఉద్యమం నుంచి రూపుదాల్చుకున్న తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుండే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే నిర్మాణం చేసిన ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం, ఏం చెప్తారు అసలు ఈ రెండింటికి కంపేర్ చేసేది? అంటే ఈ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి అసలు సంబంధం లేనటువంటి వ్యక్తి. ఓకే, బేసికల్గా ఆయన తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణను వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలోనే ప్రముఖంగా పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి. ఆయనకు తెలంగాణ ప్రాంత పరిస్థితుల గురించి కానీ, తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ ఆత్మగౌరవం గురించి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఆనాడున్న ఆవేశం కానీ, ప్రజల యొక్క ఆరాటం కానీ ఆయనకు తెలియదు. సరే, 10 సంవత్సరాల అధికారంలో ఉండడం వల్ల 25 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల్లో ఉండడం వల్ల ఏదో ఒక మార్పును కోరాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఒక ప్రణాళికాబద్ధంగా కొంతమంది మరి ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి అనేక రకాల అడ్వైస్ తోటి ఒక స్కీమ్ ప్రకారమే 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టుకున్నారు. తద్వారా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి అబద్ధపు హామీలను అమలు చేయాలి, ప్రజలను కనీసం మెప్పించుకోవాలి, ఒప్పించుకోవాలి అనేటువంటిది లేదు. నన్ను నమ్మి ఓటేసినటువంటి ప్రజలకు జవాబుదారిగా నిలబడాలనేటువంటిది ఇప్పటి వరకు ఈ 11 నెలల కాలంలో ఒక్క విషయం పైన కూడా మనం చూడలేము. ఎందుకంటే ఆయన విధానం అట్లనే ఉన్నది. ఓకే, ఎన్ని అబద్ధాలు చెప్పిండో ఆయనకు తెలియదా? ఇలా మళ్ళీ బుకాయించుకుంటూ వేదికల మీద మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నాడు. అదే బుకాయింపు, అదే బెదిరింపు, అదే దబాయింపు, మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇలా తెలంగాణ తల్లి విగ్రహం గురించి కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి, నిన్న బలవంతంగా ఆవిష్కరించినటువంటి విగ్రహం అది. తెలంగాణ తల్లి ఆనాటి విగ్రహ ఆవిష్కరణ ఎట్లా జరిగింది? తెలంగాణ ఉద్యమంలో ఆనాడున్నటువంటి తెలుగు తల్లికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో మరి ఆరాధన జరుగుతున్నప్పుడు, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, ఓవైపు ఉద్యమం నడుస్తున్నప్పుడు ఈ సమైక్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు తల్లికి దీటుగానే మనకు తెలంగాణ ప్రాంతం యొక్క భావాలు వేరు, తెలంగాణ సంస్కృతి వేరు, సాంప్రదాయాలు వేరు. ఈ సాంప్రదాయానికి అనుగుణంగానే ఒక తెలంగాణ తల్లి ఈ ఉద్యమంలో ఉండాలి అనే ఉద్దేశంతో రూపొందించినటువంటిదే తెలంగాణ తల్లి. ఓకే, ఈ విషయాలు రేవంత్ రెడ్డికి తెలియదు. తర్వాత తెలంగాణ తల్లి రూపాంతరం ఎట్లా చెందింది? అనేక మంది ఉద్యమకారుల యొక్క ఆలోచన విధానం, ఆనాడున్నటువంటి మా ఉద్యమ నేత కేసీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు మరి ఆ
విగ్రహం ఏ విధంగా ఉండాలి, తెలంగాణ ప్రజలకు ఒక ప్రతీకలా నిలబడేటువంటి విగ్రహంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్మాణం జరిగింది. ఎంతోమంది కవులు, కళాకారులు, అదేవిధంగా ఉద్యమ మేధావులందరూ కూడా కలిసికట్టుగా రూపొందించి కేసీఆర్ గారి ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో మరి ఆమోదించి ప్రజల యొక్క ఆమోదంతో పెట్టినటువంటి తెలంగాణ తల్లి, ఆనాడు పెట్టిన తెలంగాణ తల్లి. అందుకే ఈరోజు ఊరూరా వేలాది గ్రామాలలో ఇలా ఈ తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహానికి ఆరాధన జరుగుతుంది. ఇలా నువ్వు హఠాత్తుగా వచ్చి తెలంగాణ తల్లిని ఇంకో విగ్రహాన్ని తయారు చేస్తే అది వాస్తవంగా దేనికోసం చేసినట్టు? ఇది మొత్తం యావత్తు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని వంచే విధంగా, వాళ్ళకు ఉన్నటువంటి మరి ఏదైతే తెలంగాణ తల్లిపైన ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ పాత జ్ఞాపకాలను తుడిచేసే విధంగా ఇలా ఒక చెడు ప్రయత్నం జరిగింది. నిన్న బలవంతంగా ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ వాదులు, తర్వాత తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ చాలామంది నువ్వు ఏ విగ్రహం పెడుతున్నావో మాకు తెలియదు, కనీసం ఎవరికి చూపించకుండా ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరగలేదు. కనీసం ఆ ముసుగులో తీసుకొచ్చి పెట్టి వాస్తవంగా అసలు ఇది ఎందుకు జరిగింది? జరగడానికి ఒకటే ఒక కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దీనిలో ఒక 3-4 ముఖ్యమైనటువంటి విషయాలను కేసీఆర్ గారు గుర్తించారు. ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు మరి రాజ్యాంగంలో నిర్మించినటువంటి ఆర్టికల్ 3 ద్వారా మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలిగిందనే ఉద్దేశంతో 125 అడుగుల విగ్రహాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఆ గౌరవాన్ని మనం ఇవ్వాలనే ఉద్దేశంతో జరిగింది. అదేవిధంగా వందలాది మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయినారు. ఉద్యమానికి అర్పితమైనరు. ఆ ఆవేశంలో వాళ్ళ ప్రాణాలనే మరి కోల్పోయినటువంటి ఉద్యమకారులకు నివాళిగా, ప్రతీకగా మరి మనం ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గరలో నిర్మాణం చేసుకున్నటువంటి మరి ఉద్యమ జ్యోతి ఏదైతే ఉందో మనం నిర్మాణం, దాని మధ్యలోనే ఏర్పడ్డటువంటి కొత్త సెక్రటరేట్. ఈ సెక్రటరేట్కు తర్వాత ఈ అమరవీరుల స్తూపానికి మధ్యలో తెలంగాణ తల్లి చాలా గొప్పగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ ఏరియానంతా కూడా చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసి, ఒకనాడు ఉన్నటువంటి ఆ సెక్రటరేట్ ఆ ఏరియా పరిస్థితులు ఎట్లా ఉండే, ఇవాళ ఎంత గొప్పగా ఉన్నాయి. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, ఒకవైపు అంబేద్కర్ విగ్రహం, ఇక్కడ అమరవీరుల స్తూపం, ఇటువైపు సచివాలయ బిల్డింగ్, తర్వాత అమ్మవారు ఎవరైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనే దాంతో మరి అది ఆ డెవలప్మెంట్ అంతా చేసింది. ఆ రెడీమేడ్గా ఉన్నటువంటి దానిపైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి నిజంగా కూడా తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని ఉంచుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి అదే సేమ్ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, రాజీవ్ గాంధీ నిజంగా ఎప్పుడో చనిపోయిన పాపం, వారి విగ్రహం పెట్టద్దని మేము అంటలేము, దానికి వ్యతిరేకం కూడా కాదు. కానీ ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్లేస్లో నువ్వు తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, ఈ ఉద్యమానికి సంబంధం లేదు, ఇది ఏందో ఆయనకు తెలియదు, ఆయన అప్పటికే ఎన్నడో చనిపోయినటువంటి నాయకుడు, మరి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి గల అర్థమైంది. అది పెట్టినావు కాబట్టి దాని ప్లేస్లో నేను ఇంకో విగ్రహం పెడతానని చెప్పి ఇలా పెట్టిన విగ్రహం సంగతి ఏంది అన్న? ఇంకోటి మరొక ప్రధానమైన చర్చ జరుగుతుంది. నిజంగానే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు కూడాను తెలుగే మాట్లాడతారు. ప్రతి ఒక్క సమాజం అంతా కూడా తెలుగే మాట్లాడతారు. ఈరోజు శాసనమండలిలో ఎమ్మెల్సీ మల్లన్న మాట్లాడుతూ ఉన్నారు, సెక్రటేరియట్ ముందు ఏదైతే తెలుగు తల్లి ఫ్లేవర్ ఉందో దానికి పేరు కూడా మార్చి తెలంగాణ తల్లి అని పెట్టాలని చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు అన్న ఈ వ్యాఖ్యల్ని? అంటే అది దాంతో పెద్ద ఉపయోగం కాదు. ఇక్కడ జరుగుతుంది అంటే అందరూ తెలుగే మాట్లాడుతారు, అందరూ తెలుగు మాట్లాడినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి వేరు, సాంప్రదాయాలు వేరు, జీవన విధానం వేరు, పంటలు వేరు, వాళ్ళ యొక్క పద్ధతులు వేరు. ఇక అదంతా కూడా ఉద్యమ సమయంలో చాలా చాలా డిస్కషన్లు అయినాయి. ఎలా ఫ్లైఓవర్ పేరు మార్చినంత మాత్రం అయ్యేది లేదు, పోయేది లేదు, అది కాదు ముఖ్య విషయం. ఇలా తెలంగాణ తల్లి విగ్రహం అని అంటే తెలంగాణ ప్రజలకు నిజంగా కూడా చెప్పాలంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కుల మత భేదం లేకుండా అందరూ కూడా గొప్పగా కొలిచేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మను
తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో లేకుండా ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాన్ని అసలు ఏమనుకోవాలి? రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదనుకోవాలి? ఇప్పుడు అసలు తెలంగాణ తల్లి విగ్రహం అని అంటే ఆ విగ్రహాన్ని మార్చే అవసరమేముంది? మొట్టమొదటిగా అసలు ఫస్ట్ నీ ముందర చాలా చాలా డిమాండ్స్ ఉన్నాయి, రైట్, ఎన్నో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, చాలా ఛాలెంజ్లు కూడా ఉన్నాయి, ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అవి చాతగాక అవి చెయ్యలేక ఇలా రకరకాల పద్ధతులలో నువ్వు మాట్లాడుతున్నావు. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు మొన్ననే రాగానే టీఎస్ అని మనం పెట్టుకున్నాం. అప్పుడు ఉద్యమ సమయంలో తెలంగాణ స్టేట్ పెట్టుకున్నాం, అప్పుడే ఉద్యమ సమయంలో పెట్టుకున్నాం. వచ్చిన వెంటనే తెలంగాణ స్టేట్ మీదనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యాలయాలు కావచ్చు, అన్ని రకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అన్నిటి మీద తెలంగాణ రాష్ట్రము తెలంగాణ స్టేట్ అని పెట్టుకుంటుంది. ఓకే, రాగానే టీజీ అని మారుస్తుంది తెలంగాణ గవర్నమెంట్ అని. అంటే దీంతో వచ్చింది ఏంది? ఇలా తెలంగాణ విగ్రహాన్ని మార్చడంలో నీ ఉద్దేశం ఏంది? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వేదైతే పదే పదే పాట పాడుతున్నావో, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఇలా ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా గొప్పగా జరుపుకునేటువంటి ప్రపంచవ్యాప్త పండుగలాగా తయారైంది. విదేశాలలో కూడా జరుపుకుంటున్నారు. అవును. మరి ఇటువంటి దాన్ని ఇలా నువ్వు పెట్టిన విగ్రహంలో బతుకమ్మ లేదు, తెలంగాణ తల్లి కిరీటం లేదు. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, మా పోచమ్మ, మా మైచమ్మ, మా పోచమ్మ మైచమ్మ మాకు ఏదైతే ఉన్నదో గ్రామాలలో గ్రామదేవతలు, ఎల్లమ్మ, పెద్దమ్మ, రకరకాల దేవతలు ఉన్నారు. అన్ని దేవతలకు కూడా కిరీటం ఉంటుంది. గ్రామదేవతలకు కిరీటం ఉంటుంది, వాళ్ళు వాడేటువంటి ఆయుధం ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకత కూడా ఉంటుంది. మరి మన తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకత బతుకమ్మ. గ్రామదేవతలకు ఉండేటువంటి ఆభరణాలు కావచ్చు, కిరీటం కావచ్చు, ఇవన్నీ కూడా మా ప్రాంతంలో పండించేటువంటి పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ తీసేసి నువ్వు ఏ ఉద్దేశంతో మరి ఈ తెలంగాణ తల్లి చేతి గుర్తుతో ఉన్నటువంటి తెలంగాణ తల్లిని మరి పెట్టి ప్రజలకు ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నావు మాకేం అర్థం కాదు. మొన్న అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంత పెద్ద విగ్రహం అంత మంచిగా కట్టుకున్నాం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. కానీ కనీసం దాని తాళం తీసి అక్కడ డెకరేషన్ చేసి కనీసం ఒక సీఎం వెళ్ళి దండం పెట్టుకున్న పరిస్థితి కూడా లేదు, నివాళులు అర్పించిన పరిస్థితి కూడా లేదు. అదే విషయం నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ మొన్న వర్ధంతి రోజు ఒక్కరోజే కాదు, జయంతి రోజు కూడా అక్కడికి వెళ్ళి దండ వేయలేదు. ఏంటి అసలు దీని ఆంతర్యం ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రే కాదు, మంత్రులు కానీ ఎవరు కూడా అధికారికంగా వెళ్ళి ఒక దండ వేయలేదు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు. మీరు ఎవరు పెట్టిన విగ్రహం అనే దాన్ని చూడొద్దు. ఓకే, ఆ విగ్రహం యొక్క గొప్పతనాన్ని చూడాలి, ఆ విగ్రహానికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. యాజ్ ఏ గవర్నమెంట్గా మీ బాధ్యత. దాన్ని విస్మరించి ఇవాళ వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, కనీసం తాళాలు తీస్తే అనేక మంది ఎవరైతే అంబేద్కరిస్టులు కావచ్చు, అంబేద్కర్ ఇష్టపడేటువంటి ప్రతి ఒక్కరు నివాళులు అర్పించిన బహుజనవాదులు ఎవరైనా మరి వాళ్ళకు కనీసం గేటు కూడా తాళం చేయకుండా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే. రేపు మరొకటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే, అంటే వాళ్ళు అనుకునే ప్రశ్న నేను మీ దగ్గర ఉంచుతా ఉన్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఉంది, ఆ పేరు కూడా మార్చే ప్రయత్నం జరుగుద్దా? అంటే ఈ మూర్ఖపు ఆలోచనలు ఆ పేరు కూడా మార్చితే కూడా మారవచ్చు. అంటే ఆయనకు ఇది అది కాదు. ఇప్పుడు మనకు తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది. అవును, 2వ తేదీ. ఆ తేదీని కూడా మార్చేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఓకే, మరి ఇదంతా కూడా ఒక అస్తవ్యస్తమైన పరిపాలన అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఇప్పుడు ఎవరికి అంటే ప్రజల డిమాండ్ను బట్టి ప్రభుత్వం వ్యవహారం చేయాలి. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన కన్నా 1 సంవత్సరం పాటు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం యుగం కూడా మొత్తం అంతా కూడాను స్వర్ణయుగం అని చెప్తారు. అంటే వాళ్ళు చెప్పుకున్నాడు కాదు, ఏ విషయంలో వాళ్ళు ప్రగతిని సాధించింది. ఇలా మొన్న వ్యవసాయం గురించి చెప్పిండ్రు. కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టులే కదా, కేసీఆర్ గారు చేసినటువంటి
చెరువుల మరమ్మతులే కదా, కాలువలు కాదా, లేకపోతే ఆయన నిర్మించినటువంటి చెక్ డ్యాములు కదా, ఓకే. కాళేశ్వరం ప్రాజెక్టు కదా. ఇలా 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావడానికి కారకులు కేసీఆర్ గారు కాదా. కాబట్టి వీళ్ళు ఏం చేసి ధాన్యం వచ్చింది, వీళ్ళు ఎవరి ఆకాంక్షలు నెరవేర్చింది? ఇలా ఉద్యోగస్తులయా, లేదంటే నిరుద్యోగులయా? ఇక విద్యా సంస్థల పరిస్థితి ఏంది? గురుకులాలు ఘోరమైన పరిస్థితి, తినడానికి తిండి పెట్టలేని పరిస్థితి, 50 మంది పిల్లల పైన చనిపోయినటువంటి పరిస్థితి. ఇలా వైద్యం ఘోరమైన పరిస్థితి. హాస్పిటల్లో మందులు కొనలేనటువంటి పరిస్థితి. పిల్లలు చనిపోవడం వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఎంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? అట్లాంటి పాపకార్యాలు ఎవరు చెయ్యరు. మరి ఏదో ఒక్క దగ్గర సంఘటన జరిగితే వేరు విషయం. రాష్ట్రం మొత్తం మీద ఉన్న గురుకుల పాఠశాలల్లో అది ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అన్ని గురుకులాలలో జరుగుతున్నాయి. దీనికి ఏం కారణం? మీరు బడ్జెట్స్ రిలీజ్ చేయక, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మెరుగుపరచక, ఇదివరకు ప్రభుత్వం చేసినటువంటి విధంగానే దాన్ని కంటిన్యూ చేయక, మీ చేతగాక బీఆర్ఎస్ మీద నెపం పెట్టడం ఏంటిది? కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడైతే సెక్రటరీగా ఉన్నారో ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు గురుకులాల్లో. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అద్భుతంగా ఉంది కాబట్టి, ప్రజా పరిపాలన అద్భుతంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర అని చెప్తా ఉన్నారు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్న, జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, చాలా గొప్పగా చేసినాం మేము. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి విద్యకు దూరం ఉన్నటువంటి ఏవైతే బహుజన వర్గాలు ఉన్నాయో, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు ఒక గొప్ప చదువు అందించాలనేదే కదా కేసీఆర్ గారి ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఆ రోజు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నా, మేమున్నా, దానికి అనుగుణంగానే పనిచేసినాము, సౌకర్యాలు మెరుగుపరిచే ప్రయత్నం చేసినాం. దాన్ని చాలా గొప్పగా చేయాలనే ఉద్దేశం కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టే దాదాపు 1,100 గురుకుల పాఠశాలలు మనం ప్రారంభించుకోగలిగినాం. వాటిని కాపాడే అటువంటి ప్రయత్నం వీళ్ళు చేయకుండా వాటిని నాశనం చేసి ఎవరైతే ఈ వర్గాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగిందో దాన్ని మళ్ళీ చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేయడంతో పాటు మీదికెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కావచ్చు, ఇంకోరి మీద కావచ్చు, ఈ నెపం పెట్టడం అనేది చాలా దుర్మార్గము. అసలు ఏ ఒక్క వ్యవస్థ కూడా బాగలేదండి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు 54,000 కోట్ల పైగా రైతు రుణమాఫీ చేసాం, రైతుకు బోనస్ ఇస్తానని చెప్తాను సన్న బియ్యానికి. అండ్ ఇంకొకటి 500 గ్యాస్ సిలిండరు, ఉచిత కరెంట్ కానీ, ఉచిత బస్సు కానీ, ఇవన్నీ మహిళలకు మేము ఇస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు చేయలేదు, కేసీఆర్ చేయలేదు, మేము చేసాం కాబట్టి మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్తారు. వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తలేదు. 54,000 కోట్లు అంటే ప్రతి సంవత్సరము యాజ్ యూజువల్గానే వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టేటువంటి మొత్తం కలిపి చెప్పినటువంటిది 54,000 కోట్లు. అది ఏ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది, దాదాపు 47,000 కోట్లు. దాని తర్వాత మేము అంటే ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి ఆనాడు కూడా 2 సార్లు మేము రుణమాఫీ చేసినాం. రైట్. ఒకసారి చేసినప్పుడు 19,000 కోట్లు చేసినాం, ఒకసారి చేసినప్పుడు 16,000 కోట్లు చేసినాం. నువ్వు ఇలా 2 లక్షల రుణమాఫీ అని చెప్తున్నావు కదా, మీరు ఇప్పటిదాకా చేసింది 20,000 కోట్లు మాత్రమే. సన్నబడ్లు కొనడానికి దిక్కులేక ఎక్కడ వాళ్ళు అక్కడ అమ్ముకున్నారు. పోయిన సంవత్సరం 3,200కు సన్నబడ్లు అమ్ముతే ఈసారి 2,600కు, 2,700కు, ఆఖరకు 2,820 రూపాయలకు ఇది ప్రభుత్వం మద్దతు కలుపుకొని అమ్ముకున్నారు దిక్కులేక. ఎక్కడ వాళ్ళు అక్కడ. అసలు వ్యవసాయ రంగాన్ని మొత్తం చిన్న భిన్నం సర్వనాశనం చేసిన సంవత్సర కాలం అభివృద్ధి చేసాం. రైతు పండుగ వాళ్ళు సంబరాలు చేసుకోవడం కాదు నేను అనేది. ఎందుకు రుణమాఫీ ఎంతో కొంత చేసి రైతు భరోసా మీరు ఎందుకు చేయలే? తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా క్లియర్ గా 2 సార్లు రెండు పంటలకు ఎగ్గొట్టారు కదా. ఎట్లా రైతు నువ్వు సంబరాలు చేస్తావు? తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పే విషయం మీరు చెప్పేది కూడా నేను చెప్తా. ఇది గవర్నమెంట్ రైతులు 5,500 రూపాయల బోనసే బాగున్నదని మాట్లాడుతున్నారు. మరి అదే కంటిన్యూ చేయాలని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఒక 2 ఎకరాల రైతు ఉన్నాడు అనుకో, ఆయనకు సంవత్సరానికి అంతకుముందు అయితే 10,000 రూపాయలు, ఇప్పుడైతే వీళ్ళు ఇవ్వాలనుకుంటే 15,000 రూపాయలు. 2 ఎకరాలు ఉంటే ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు పంట సహాయం కింద వస్తుంది. వీళ్ళు 500 బోనస్ ఎవరికి ఇస్తున్నారు? ఇప్పటి వరకు నాకు ఒక్క జగిత్యాల జిల్లాని నేను మొన్న లెక్క చూసినాను. ఓకే, మీ జిల్లాలో మా మొత్తం మొత్తంలో ఏంటంటే 5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వీళ్ళకి ఉన్నది.
దాదాపుగా పండించింది 50-55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సొన్నవడ్లు పండితే వీళ్ళకి ఉన్నది మాత్రం 5 లక్షలే. 5 లక్షలు ఇంటూ 500 మీరు లెక్క పెట్టండి. ఓకే, అంటే కేవలం కొద్దితోటి సర్దుకొని పోవడం కోసం, తప్పించుకోవడం కోసం, మళ్ళొక్కసారి రైతులను మెంటల్గా ప్రిపేర్ చేసి దీని నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత వ్యవసాయ మంత్రి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ఆ స్టేట్మెంట్ మనకు అర్థమవుతుంది. అంటే చెప్పగానే చెప్తున్నారు మేము రైతు భరోసా ఇవ్వమని. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈరోజు ఈ 1 ఇయర్ పరిపాలన చాలా సంతృప్తికరంగా ఉంది, చాలా బాగా చేసామని చెప్తున్నారు. ఆయనకు స్టేట్మెంట్ ఇస్తా ఆయనకు సంతృప్తికరంగా ఉన్నది. ఎందుకంటే ఆయనకు కావలసినంత ఏదైతే చేసుకోవాలనుకున్నారో ఎక్కడి వాళ్ళు అక్కడ దోచుకు తింటున్నారు. ఇలా కనీసము పనిచేసినటువంటి బిల్లుల కోసము 12% వసూలు చేసే దరిద్రపు గవర్నమెంట్ను మనం దీన్నే చూస్తున్నాం కదా. ఎక్కడ మంచిగా ఉంది? నీకు మంచిగా ఉండవచ్చు, ఆస్తులు పాస్తులు కూడబెట్టుకోవడంలో ఏ మంత్రికి ఆ మంత్రి వాళ్ళ సొంత స్వేచ్ఛ ఉంది కదా మీకు. ఇలా ఎక్కడ సర్దుకుంటున్నారు కదా. 100 సంవత్సరాలకు కావాల్సినటువంటి ఆస్తులు డబ్బులు జమ చేసుకోవడానికి మీకు సంతృప్తిగా ఉందని కరాఖండిగా మాత్రం చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మీరు చాలా క్లియర్ వాళ్ళ మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, కొంతమంది మినిస్టర్లు కూడా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నారని చెప్పేసి ఈరోజు చెప్తా ఆరోపణలు చేసిండ్రు. ఎందుకు మరి నిరూపించలేకపోయినరు? ఎందుకు వాడిని బయట పెట్టలేకపోయినరు? సంవత్సరం అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి, పెట్టండి, బయట పెట్టండి. ఇప్పటిదాకా చాలా మాటలు మాట్లాడారు కదా. ఒక్కదానికన్నా శాంటిటీ ఉందా? లేదా ఆధారాలు ఉన్నాయా? పెట్టండి, బయట పెట్టండి. సంవత్సరం పడుతుందా? ఇవి లేనిపోని అన్ని బయటకు తీస్తావు. మరి ఇటువంటి స్కామ్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, వాటిని ఎందుకు బయట పెట్టండి. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని సామాన్యమైన మనిషిని దారి పండు బయటని అడిగినా చెప్తాడు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వం. ఇక సంబరాలు చేసుకుంటాడు, చేసుకొని ప్రజాధనము, ప్రభుత్వం యొక్క ధనము అనుసారంగా ఖర్చు పెడుతున్నారు. ఏదైతే పేపర్ యాడ్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళు చేసే సంబరాల ఖర్చు కావచ్చు. ఆనాడు అడిగిండు కదా రేవంత్ రెడ్డి, ఎవరయ్యా సొమ్మని ఖర్చు పెడుతున్నారని. ఆ రోజు కూడా మేము ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఎవరబ్బా సొమ్మని ఖర్చు పెడుతున్నాం. మరి ఇవాళ ఎవరబ్బా సొమ్మని ఖర్చు పెడుతున్నాం? ఏం సాధించినామని ఒక రైతు అంటున్నాడు, ఏం మీకినామని సంబరాలు చేసుకుంటున్నామని. ఒక రైతు నేను యూట్యూబ్లో చూసినాను. మరి అలా వీళ్ళు సంబరాలు చేసుకుంటారంటే సంతోషపడని అండి. వాళ్ళకే సంబరం తప్ప ప్రజలకు ఎవరికి సంబరం లేదు. అన్న ఇది ఆరోపణ కాదు, నిజంగా రాష్ట్ర ప్రజల వ్యాప్తంగా అంటే తెలిసిన వాళ్ళు, రాజకీయాలు తెలిసిన వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే ఒక మాట, మీ మీద గెలిచిన వ్యక్తి ఎవరైతున్నారో మీ మీద అనేకమైన ఆరోపణలు చేశారు. అవన్నీ నిరాధారం అని కోర్టు నుంచి కూడా బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు మీ నియోజకవర్గంలోనే ఆయనకు మంచి పదవి కూడా ఇచ్చారు ప్రభుత్వం కూడా విప్పుగా. సో ఇప్పుడు ఆయన మీద కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి, ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? అసలు నియోజకవర్గానికి సంబంధించి మేము ఇప్పటికైతే చాలా సంవత్సరాలు నేను అధికారంలో చాలా సంవత్సరాలు నాకు ప్రజలు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకు నిత్యం అందుబాటులో ఉండి నేను డెవలప్మెంట్ కావచ్చు, సేవలు కావచ్చు, సోషల్ వర్క్ కావచ్చు అన్నీ చేసినాం. మేము వాళ్ళకి అధికారం ఇచ్చి చేయని అని వదిలేసినాం. ఓకే, ఇలా ప్రజలను అడిగితే చెప్తారు. నా నోటి గురించి ఆయన ఎప్పుడు పేరు కూడా తీసుకోలే. నేను ఏం చేస్తుండు, దేని మీద వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా దేని మీద ఉంది, ప్రజా సమస్యల మీద ఉందా, ప్రజల మీద ఉందా, వాళ్ళ ఎదుగుదల మీద ఉందా అనేది ప్రజలే చెప్తారు, మేము చెప్పడం కాదు. ఇది ఓపెన్గా మాట్లాడుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందుకనే మేము మాట్లాడితే బాగుండదు. అది మీకు వీలైతే ఎప్పుడైనా మా నియోజకవర్గానికి పోయి ఎవరైనా కొంతమందిని సామాన్యమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. ఓకే, సామాన్య ప్రజలను. రైట్. సో చివరిగా ఒక మాట, ఈ 1 ఇయర్ కాంగ్రెస్ ప్రజా పరిపాలన అని చెప్తా ఉన్నారు, దానిపైన ఏం చెప్తారు మీరు? అసలు ఈ 1 ఇయర్ పరిపాలన ఏదైతే ఉందో చాలా ఘోరంగా విఫలమైనరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే, రేవంత్ రెడ్డి నుంచి నోటి నుంచి మాట వెళ్తుందంటేనే అది పచ్చి అబద్ధమని ప్రజలు నమ్ముతున్నారు. ఓకే, ఈయన అబద్ధాలు చెప్పడంలో దేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడు. తప్పు జరిగింది, మేము మోసపోయినందుకు తప్పదు అనుభవించక, అందుకే ఎవరు మాట్లాడడానికి కూడా పెద్దగా ఇష్టపడట్లేదు, చీకొట్టుకుంటున్నారు. మహిళలు కావచ్చు, మహిళలు ఏంది వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా? 2500 రూపాయల ప్రతి నెల ఓ స్కీమ్ పెట్టి ఇస్తానంటది. ఏది? అవ్వలకు, తల్లులకు, తర్వాత
విడోస్కి, భర్త చనిపోయిన వాళ్లకు, వికలాంగులకు 6,000 ఇస్తానంటే వీళ్ళు 4,000 ఇస్తారు. ఏమాయ్? రైతు భరోసా లేనే లేదా? విద్యా సంస్థలు సర్వనాశనం అయిపోయాయి. వైద్య వ్యవస్థ అంతా చిన్నభిన్నం అయిపోయాయి. మందులు కొనేందుకు పైసలు లేవా? ఓకే, కాన్ఫిడెన్స్ పోయింది. ఇంతకుముందు కేసీఆర్ కిట్ గొప్ప ప్రోగ్రాం. కేసీఆర్ కిట్ ఉన్న నాడు 70-75% ప్రసవాలన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగేది. ఇవాళ 30-25కి పడిపోయింది. ఓకే, కారణం కారణం ఏంది అంటే మీ విధానం. మీకు అసలు ప్రభుత్వ వ్యవహారములో ముఖ్యమంత్రి గారికి సరైనటువంటి అవగాహన లేదు. ప్రతి డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏది పడితే అది మాత్రమే తెలుసు. అంటే కేసీఆర్ని తిట్టడం, అంటే కేటీఆర్ని తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం, మా పార్టీని తిట్టడం ఆయనకు ఎజెండా తప్ప ఇంకొకటి కాదు. ఇక ఆయన ఎవరో అంటారు చూడు, భస్మాసుర మంత్రంలాగా ఆయన నాశనాన్ని ఆయనే కోరుకుంటున్నారు. ప్రజలకు అవసరం లేని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ హైడ్రా అనేటువంటిది ఒక భూతంలాగా హైదరాబాద్లో నిజంగానే ఆయన ఈ హైదరాబాద్ నగరాన్ని బాగు చేయాలని అంటే అనేక పద్ధతులు ఉన్నాయి. ఆయననే చెప్పిండు కదా, వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, అవసరమైతే చట్టం ఉన్నది, రెగ్యులరైజ్ చేయొచ్చు అని మంచి మంచి సూత్రాలు చెప్పిండు. మరి ఇవాళ ఏమైనాయి అవి? అదేవిధంగా ఇవాళ ఆటోలను, నాకు తెలిసి 5 లక్షల మంది ఆటో కార్మికులు ఉంటారు. అవును, 5 lakhs to 7 lakhs ఉంటారు హైదరాబాద్ సిటీలో. వాళ్ళను నువ్వు అవుటర్ రోడ్, రింగ్ రోడ్ బయటకు పంపిస్తానంటే అసలు ఏం ఆలోచిస్తున్నావు? దానికి ప్రక్షాళన చేసేటువంటి ఆలోచన లేదు. వాళ్ళ జీవితాల మీద మరి కొట్టేటువంటి ఆలోచన చేస్తున్నావు. హైడ్రా ద్వారా 1,000 మంది ఇప్పటికే కట్టుకున్న ఇల్లు కూలిపోయినాయి. వాళ్ళకి ఎవరు జవాబుదారు? ఎవరు? కూలిన ఇల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడు ఆపేసినావు. కోర్టు మొట్టికాయలు వేస్తే ఆపేసినావు. మరి కూలిన ఇల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడేమో ముద్దు మాటలు చెప్పి ఇక ముందు చేయము, ఇప్పుడు పర్మిషన్లు ఉన్న వారికే చేస్తామని చెప్తుంది. మరి కూలీల సంగతి ఏంది? తర్వాత ఇప్పుడే తెల్లారితే అంటే ఈ రోజు గడవదు ఏది మూసి ప్రక్షాళన చేయకపోతే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓదికేమో డబ్బులు లేవంటావు, ఓదికేమో 150 కోట్ల రూపాయలు మూసి ప్రక్షాళనకు ఖర్చు చేస్తానంటావు. అంటే ఒకదానికి ఒకటి పొంతల లేనటువంటి మాటలు, పొంతల లేనటువంటి చేష్టలు, ఇవన్నీ చాలా చిత్రంగా ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి పరిస్థితులు. అంటే ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో కూడాను మూసీకి సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఆల్రెడీ పెట్టారు, దాని గురించి డిస్కషన్ జరిగింది. బీజేపీ కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సాహు ఎవరైతే ఉన్నారో కేంద్ర సహాయ మంత్రి, ఆయన కూడాను రాతపూర్వకంగా మీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో సురేష్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు రాతపూర్వకంగా లెటర్ కూడా ఇచ్చారు. అంటే మూసీకి ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తారని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇక మూసీ తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిద్ది అని చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే మూసీ జరగద్దని మేము అంటలేదు. రైట్. గతంలో కేటీఆర్ గారు కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 31 ఎస్టీపీలు కట్టింది. దాన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలి, ఉన్న వ్యవస్థను ఎట్లా కాపాడాలి అనేటువంటిది ఒక విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వం, విజ్ఞత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఆలోచిస్తారు. కానీ ప్రజల జీవితాలతో ఆడుకొని మేము ఖచ్చితంగా ఇది చేసే తీరుతాం అది కాదు కదా. వీళ్ళను కాపాడుకుంటూనే నువ్వు చేయాల్సినటువంటి మూసి ప్రక్షాళన చేస్తే సమాజం గర్విస్తుంది, గొప్పగా నిన్ను చూస్తారు. కానీ వేలాది మంది ప్రజల జీవితాలతో ఆడుకొని మరి మూసి ప్రక్షాళన చేస్తామని ఇచ్చిన వాగ్దానాలకేమో దిక్కు లేదు, వాటికేమో డబ్బులు లేవంటారు. మూసి ప్రక్షాళనకు మాత్రం డబ్బులు 150,000 కోట్లు ఖర్చు పెడతానంటారు. ఇదంతా చిత్రంగా ఉన్నది. దేనికోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, ఇదివరకే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా బయటికి వస్తాయి. రైట్. చివరిగా ఒక చిన్న క్లారిటీ ఇచ్చి ముగిద్దామండి. కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఎప్పుడైతే జరుగుతుందో దాని ముందు రోజు ఖచ్చితంగా 4 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, తెలంగాణలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేస్తామని చెప్పారు. సో ఇది జరిగిద్దా? మీరు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి మార్చినట్లే అన్ని మార్చుకుంటూ వస్తారా? 100% జరుగుద్దండి. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ తల్లి విగ్రహం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం. ఓకే. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరి ఆమోదం లేకుండా, ప్రజలకు చూపించకుండా అర్ధరాత్రి అపరాత్రి తీసుకొచ్చి అక్కడ విగ్రహాన్ని పెట్టి బలవంతంగా విగ్రహ ఆవిష్కరణ చేసిండు. అది
తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా ఆమోదించరు, క్షమించరు. ఈ విషయంలో మాత్రం చాలా 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 బాధగా ఉన్నారు. దీనికి నిజమైనటువంటి పరిష్కారం ఏంటంటే తిరిగి మాకు మళ్ళీ అవకాశం వస్తే విగ్రహాన్ని ఖచ్చితంగా వాళ్ళ గాంధీ భవన్కు పంపించి నిజమైన విగ్రహాన్ని అక్కడ పెట్టడం అనేది తప్పకుండా జరిగి తీరుతుంది. రైట్. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.